ఒక్కసారి ఆలోచించండి, ఒక ఇంజిన్ సౌండ్ విన్నప్పుడు లేదా ఒక పెద్ద ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేస్తున్నప్పుడు అస్సలాగకుండా రోజంతా అవి ఎలా పనిచేయగలుగుతున్నాయి? దాని వెనకున్న సీక్రెటేంటి? ఆ సీక్రెట్ మన కంటికి కనిపించదు, కానీ చాలా చాలా ముఖ్యమైనది. దాని పేరే లూబ్రికేషన్. ఈరోజు ఈ మెకానికల్ ప్రపంచాన్ని నడుపుస్తున్న ఈ అదృశ్య శక్తి వెనుకున్న సైన్స్ని మనం అర్థం చేసుకుందాం. ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు, ఇది ఒక కఠినమైన నిజం. లూబ్రికేషన్ అనేదేదో ఆప్షన్ కాదు. మెషిన్ బతకాలంటే అది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ అది ఫెయిల్ అయ్యిందంటే దాని ఫలితాలు వెంటనే కనిపిస్తాయి, చాలా దారుణంగా కూడా ఉంటాయి. సో అసలు పాయింట్కి వద్దాం. ఈ ప్రశ్నకు సమాధానమేంటి? యంత్రాలని స్మూత్గా, ఎఫిషియెంట్గా నడిపించే రకరకాల లూబ్రికేషన్ సిస్టమ్స్ వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటో మనం లోతుగా చూద్దాం. పదండి, మొదలు పెడదాం. అయితే ఏ లూబ్రికేషన్ సిస్టమ్ గురించి తెలుసుకునే ముందైనా అది దేంతో పోరాడుతోందో మనం అర్థం చేసుకోవాలి. ఆ శత్రువులే ఘర్షణ అంటే ఫ్రిక్షన్ మరియు వేడి. చూడండి, ఏ లూబ్రికేషన్ సిస్టమ్ అయినా దాని లక్ష్యం ఇదే. రెండు కదిలే భాగాలు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు అక్కడ ఫ్రిక్షన్ పుడుతుంది. ఈ ఫ్రిక్షన్ వల్ల వేడి పుడుతుంది, పార్ట్స్ అరిగిపోతాయి, ఇంకా చాలా విలువైన శక్తి వేస్ట్ అయిపోతుంది. లూబ్రికేషన్ అనేది వీటన్నిటికీ అడ్డుకట్టవేసే ఒక రక్షణ కవచమన్నమాట. మరి ఈ శత్రువులతో ఫైట్ చేయడానికి మన దగ్గర ఏ ఆయుధాలున్నాయి? ముఖ్యంగా 4 రకాల లూబ్రికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో రకమైన పరిస్థితి కోసం స్పెషల్గా తయారుచేశారు. మొదటిది స్ప్లాష్ లూబ్రికేషన్. ఇది చాలా సింపుల్ పద్ధతి. ఎలాగంటే, ఒక టబ్లో చిన్న పిల్లాడు నీళ్లతో ఆడుకుంటూ నీళ్లని చిమ్ముతాడు కదా, దాదాపు అలాంటిదే ఇది. ఇక్కడ క్రాంక్షాఫ్ట్ లాంటి తిరిగే పార్ట్స్ ఆయిలున్న ట్యాంక్లో మునిగి తిరుగుతూ నూనెను చుట్టూ ఉన్న మిగతా భాగాల మీదకు చిలకరిస్తాయి, అంతే. అయితే దీని సింప్లిసిటీనే దీని బలం బలహీనత కూడా. లాన్ మోవర్స్ లాంటి చిన్న ఇంజన్లకి ఇది పర్ఫెక్ట్, ఎందుకంటే ఇది చీప్, దీనికి పంపు కూడా అవసరం లేదు. కానీ దీని లిమిటేషన్స్ చూడండి. ఎంత ఆయిల్ ఎక్కడికి వెళ్తుందో అస్సలు కంట్రోల్ ఉండదు. అంటే హై స్పీడ్తో పనిచేసే మిషన్లకి ఇది చాలా చాలా ప్రమాదకరం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, మీ కారు ఇంజన్ లాంటి ఒక ముఖ్యమైన మెషిన్ ఉంది అనుకుందాం. దాని భవిష్యత్తును ఇలా కంట్రోల్ లేని ఆయిల్ స్ప్లాష్ల మీద వదిలేస్తామా? అస్సలు వదిలేయం. అందుకే హై పర్ఫార్మెన్స్ మెషిన్లకి స్ప్లాష్ లూబ్రికేషన్ అనేది సరైన ఆప్షన్ కాదు. ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్డ్ సిస్టమ్కి వెళ్దాం. అదే ప్రెషర్ లూబ్రికేషన్. మన శరీరంలో గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని భాగాలకు పంప్ చేస్తుందో, ఇక్కడ కూడా ఒక ఆయిల్ పంప్ హై ప్రెషర్తో నూనెను నేరుగా బేరింగ్స్ లాంటి ముఖ్యమైన భాగాలకు ఫోర్స్గా పంపిస్తుంది. కార్ ఇంజిన్లు, టర్బైన్లు లాంటి సీరియస్ మెషిన్లకి ఇది ఎందుకు స్టాండర్డ్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీని అడ్వాంటేజెస్ చూడండి. కంటిన్యూస్ లూబ్రికేషన్, మంచి కూలింగ్. కానీ దీనికో వీక్నెస్ కూడా ఉంది. ఒకవేళ పంప్ ఫెయిల్ అయిందంటే ఇక అంతే సంగతులు. హై పర్ఫార్మెన్స్ కోసం మనం చెల్లించే మూల్యం ఇది. ఈ కోట్ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక్కడ రాజీ పడటానికి అసలు ఛాన్సే లేదు. హై స్పీడ్, హెవీ లోడ్ ఉన్నప్పుడు ప్రెషర్ లూబ్రికేషన్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది ఒక అవసరం. మన లిస్ట్లో నెక్స్ట్ది మిస్ట్ లూబ్రికేషన్. ఇదొక ఏరోజోల్ స్ప్రే లాగా పనిచేస్తుందన్నమాట. కంప్రెస్డ్ ఎయిర్ నూనెను చిన్న చిన్న చుక్కలుగా విడగొట్టి ఒక పొగమంచులా క్రియేట్ చేస్తుంది. ఈ మిస్ట్ మిషన్లో చేరుకోవడానికి కష్టంగా ఉండే చిన్న చిన్న మూలలకు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది హై స్పీడ్తో తిరిగే బేరింగ్స్ కోసం, న్యూమాటిక్ టూల్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇక్కడ స్పీడ్ ముఖ్యం. ఇది చాలా తక్కువ నూనెను వాడుకుంటుంది. కాని ఇక్కడే ఒక క్యాచ్ ఉంది. ఇది బరువును మోయడానికి కాదు, ఇది స్పీడ్ కోసం, స్ట్రెంగ్త్ కోసం కాదు. ఈ పాయింట్ గుర్తుంచుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇదే. మిస్ట్ లూబ్రికేషన్ అనేది వేగం కోసం, బలం లేదా లోడ్ కోసం కాదు. ఈ తేడా తెలియడం చాలా అవసరం. ఇక చివరిగా గ్రావిటీ లూబ్రికేషన్. పేర్లోనే ఉంది కదా, ఇది గ్రావిటీ మీద ఆధారపడి పనిచేస్తుంది. హాస్పిటల్లో ఐవీ డ్రిప్ పెడతారు కదా, దాదాపు అలాంటిదే ఇది. ఒక రిజర్వాయర్ నుండి నూనె నెమ్మదిగా, కంటిన్యూస్గా కిందికి కారుతుంది. దాని ఫ్లోని ఒక చిన్న వాల్తో కంట్రోల్ చేస్తారు. దీన్ని మనం ఒక నమ్మకమైన పాత పనివాడితో పోల్చవచ్చు. ఇది సింపుల్, చీప్ మరియు నార్మల్ కండీషన్స్లో తన పని తాను చేసుకుపోతోంది. అందుకే మెషిన్ టూల్స్ లాంటి వాటికి ఇది సరిపోతోంది. కానీ దీన్నుండి పెద్ద పెద్ద అద్భుతాలు ఆశించలేం.
హై స్పీడ్ లేదా హెవీ లోడ్ దీనికి అస్సలు పడదు. సరే, ఇప్పటిదాకా మనం 4 మెయిన్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. కానీ అసలైన తెలివి ఎక్కడుందంటే వాటి గురించి తెలుసుకోవడంలో కాదు, సరైన పనికి సరైన సిస్టమ్ని ఎంచుకోవడంలో ఉంది. ఈ స్లైడ్ ఒక రకంగా మన చీట్ షీట్ అన్నమాట. మనం ఎప్పుడుదాకా డిస్కస్ చేసిందంతా ఇక్కడ ఒక్కచోట ఉంది. స్పీడ్, లోడ్ మరియు కాస్ట్ని బట్టి ఏ సిస్టమ్ బెస్ట్ అనేది ఇది క్లియర్గా చూపిస్తుంది. ఉదాహరణకి, మీరొక రేస్ కార్ ఇంజన్ డిజైన్ చేస్తుంటే మీరు నేరుగా ప్రెషర్ కాలంకి వెళ్తారు. అదే మీ గార్డెన్లో ఉన్న పాత వాటర్ పంపు కోసమైతే గ్రావిటీ సరిపోతుంది. ఈ 4 మెయిన్ సిస్టమ్స్ కాకుండా కొన్ని స్పెషల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఓసారి క్విక్గా చూసేద్దాం. డ్రై సంప్ సిస్టమ్ని రేసింగ్ కార్లో వాడతారు. అక్కడ ఇంజన్లోని ఆయిల్ని ఒక సెపరేట్ ట్యాంక్లో స్టోర్ చేసి కార్ ఎలా టర్న్ అయినా ఆయిల్ సప్లై ఆగకుండా చూసుకుంటారు. మన రెగ్యులర్ కార్లో ఉండేది వెట్ సంప్. ఇక్కడ ఆయిల్ ఇంజన్ కిందే ఉంటుంది. ఇక పెద్ద పెద్ద ఫ్యాక్టరీల గురించి ఆలోచించండి. అక్కడ ఒకే ఒక పెద్ద పంపు నుండి 100 మెషీన్లకి ఆయిల్ వెళ్తుంది. అదే సెంట్రలైజ్డ్ సిస్టమ్. ఎఫిషియన్సీకి ఇదొక అద్భుతం. ఓకే, ఇదంతా థియరీ. కానీ ఈ టాపిక్ని నిజంగా అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ప్రాక్టికల్గా దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే. కేవలం డెఫినిషన్స్ బట్టి పడితే సరిపోదు. ఇక్కడే అసలైన నిపుణుడు ఎవరో తెలుస్తుంది. ఏమిటి అని చెప్పడం కాదు, ఎందుకు అని వివరించగలగాలి. ఒక పర్టికులర్ మెషీన్కి ప్రెషర్ సిస్టమ్ ఎందుకు కరెక్టో, మిస్ట్ సిస్టమ్ ఎందుకు కాదో చెప్పగలగాలి. నాలెడ్జ్కి నిజమైన అండర్స్టాండింగ్కి మధ్య ఉన్న తేడా ఇదే. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఒక కార్ ఇంజన్ సౌండ్ విన్నప్పుడు ఆ పవర్ వెనకున్న సైలెంట్ హీరోని గుర్తు చేసుకోండి. ఫ్రిక్షన్, హీట్ నుండి దాన్ని కాపాడుతున్న ఆ లూబ్రికేషన్ సిస్టమ్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఒక మెషిన్ని నడపడం ఒకెత్తు అయితే, అది ఆగిపోకుండా నిరంతరం నడిచేలా చూడటం పూర్తిగా వేరే విషయం.